హలో అండి, ఇవాల్టి వీడియో మళ్ళీ మొదలైన ప్రయాణం. లెట్స్ గో వీడియో. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. చలిగాలి మెల్లగా వీస్తుంది. ప్రయాణికుల హడావిడి మధ్య ఒక సూట్ కేస్ లాగుతూ నడుస్తున్న వ్యక్తి అర్జున్. 1.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ నగరానికి రాబోతున్నాడు. కానీ ఆనందంతో ఉండాల్సిన మనసు కోటి సందేహాలతో నిండిపోయింది. ఈ పెళ్లి తప్పదా? అతని మదిలో ఒకటే ప్రశ్న తిరుగుతుంది. ఈ ఒక్కరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఫోన్ వైబ్రేట్ అయ్యింది. అన్విక అని స్క్రీన్ మీద మెరిసింది. అతను ఎత్తలేదు. మౌనంగా లగేజ్ తీసుకొని ముందుకు నడిచాడు. పెద్ద మనసుతో చేసిన త్యాగం. అర్జున్ హైదరాబాద్లో జన్మించాడు. కానీ ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్ళాడు. అక్కడ ఒక కొత్త ప్రపంచం, కొత్త ఆశలు. అతను ఎప్పుడూ ప్రేమ అనే భావన గురించి ఆలోచించలేదు. అయితే అన్విక తన జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది. అన్విక అందంగా, తెలివిగా, తనదైన మేనేజర్ ఉన్న అమ్మాయి. అర్జున్ మొదట ప్రేమను గమనించలేదు. కానీ ఆమెతో గడిపే ప్రతి క్షణం అతనికి కొత్త అనుభూతిని ఇచ్చింది. ఆమె నవ్వు, మాటలు, తనపై చూపే అచంచలమైన ప్రేమ, ఇవన్నీ అతని మనసును కదిలించాయి. కానీ అతను తన హృదయాన్ని పూర్తిగా అందబోయే సమయానికి తన తల్లిదండ్రులు ఒత్తిడితో ఒక అవతలి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. విలన్లు ఎవరూ లేరు, కానీ ప్రేమ సులభం కాదు. అర్జున్ తల్లిదండ్రులు సాంప్రదాయవాదులు. నువ్వు పెళ్లి చేసుకోవలసిన అమ్మాయి మన ఇంట్లో ఆడపిల్లలా పెరిగింది. తను నిన్ను చిన్నప్పటి నుంచి తెలుసు. ప్రేమించు, లేకపోతే పెళ్లి తర్వాత ప్రేమ పుడుతుంది. ఈ మాటలు అతనికి భారం అయ్యాయి. అన్వికకు ఈ విషయం తెలిసింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం ఒక చిన్న కాగితం మీద నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అని రాసిపెట్టింది. అదే చివరి మాట. తర్వాత వారు మాట్లాడలేదు. అర్జున్ అమెరికాలో ఉన్న ఆమె మౌనం అతన్ని వెంటాడింది. ఇప్పటి పరిస్థితి. ఇప్పుడు నిశ్చితార్థం నడుస్తుంది. తన కుటుంబ సభ్యులందరూ అతనికి వధువు ఫోటోలు చూపిస్తూ ఇదిగో నీ భార్య అంటున్నారు. అతను నవ్వుతూనే ఉన్నాడు. కానీ అసలు ప్రేమను కోల్పోయిన బాధ మనసులో నెమలి పిల్లలా గుచ్చుకుంటుంది. ఇంతలో మళ్ళీ ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ఈసారి అన్విక కాకుండా ఒక కొత్త నెంబర్. హలో అర్జున్, నేను అన్విక బాగా తెలిసిన వ్యక్తిని. నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓపిగ్గా విను. అతను ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఈ కథలో మలుపు ఇంకా ఉన్నాయి. తర్వాతి అధ్యాయంలో ఏమవుతుంది? అన్విక చెప్పబోయే విషయం ఏమిటి? అర్జున్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నిజం తెలుస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్ యూ అండి. రేపు మీ ముందుకు సెకండ్ చాప్టర్తో అయితే వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.